వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది XUV 500 ఫర్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ జనరల్ ప్రాబ్లమ్స్ కోసము. కొన్ని హ్యాండ్ బ్రేక్ ప్రాబ్లము, సస్పెన్షన్ ప్రాబ్లము, అలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇంజన్ వైబ్రేషన్ ప్రాబ్లమ్స్ 2-3 కంప్లైంట్స్ తీసుకొని వచ్చారు కస్టమర్. దాంతో పాటు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా మనం ఈ వెహికల్ లో చేస్తున్నాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. సారీ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో ఇన్లెట్ మ్యానిఫోల్డ్, EGR, ఇంటర్కూలర్ ఇవన్నీ ఓపెన్ చేసుకున్నాము. చూద్దాం రండి. ఈ రకంగా ఇవన్నీ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ లో ఇలా జామ్ అవుతుంది. వాటర్ కూడా చూడండి ఇలా జామ్ ఉందో. సో కూలెంట్ లైన్ కూడా బాగా గట్టిగా జామ్ ఉంది. ఇక్కడ కంట్రోల్ వాటర్ బాక్స్ లో, కూలెంట్ బాడీ బాక్స్ లో కూడా వాటర్ చాలా జామ్ అయిపోయింది. అండ్ దాంతో పాటుగా ఇది మనం ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఓపెన్ చేసుకున్నాము. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ లో చూడండి కార్బన్ ఎత్తుకుపోయింది అనేది తెలుస్తుంది. ఈ రకంగా కార్బన్ ఇలా జామ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ పైప్, ఇది వచ్చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్. చూడండి EGR వల్ల ఎంత జామ్ అయింది అనేది. సో EGR వాళ్ళ పైప్స్ లో కూడా ఈ రకంగా కార్బన్ అనేది జామ్ అయింది. ఇది వచ్చేసి EGR బాడీ, ఇది వచ్చేసి ఇంటెక్ ఎయిర్ కూలర్. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. వెహికల్ లో ఏంటంటే మనం కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం. మహీంద్రా XUV 500 యొక్క ఒరిజినల్ పార్ట్స్ అన్ని వచ్చేసినాయి. ఏమేం పార్ట్స్ వచ్చినాయి మనం చూద్దాం. ఇంజన్ ఏ మౌంటింగ్, ఇది ఏ మౌంటింగ్ ఒకటి చేంజ్ చేస్తున్నాము, అంటే 4 మౌంటింగ్ చేంజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఇంజన్ ఏ మౌంటింగ్, ఇది వచ్చేసి D మౌంటింగ్, ఇది వచ్చేసి B మౌంటింగ్. C మౌంటింగ్ ఒకటి రావాలి, పెండింగ్ ఉంది స్పేర్ పార్ట్స్ లో. ముక్కలు అయిపోయింది B మౌంటింగ్, దీన్ని ఇలా 2 ముక్కలు అయిపోయింది. అన్ని మౌంటింగ్స్ ఒకటేసారి ఓపెన్ చేయలేము కాబట్టి B మౌంటింగ్ అండ్ D మౌంటింగ్ 2 ఓపెన్ చేసినాము. ఏ మౌంటింగ్ ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత మిగతా మౌంటింగ్స్ మనం రీప్లేస్ చేస్తాము. ఇది వచ్చేసి న్యూ మౌంటింగ్, మహీంద్రా ఒరిజినల్ జెన్యూన్ పార్ట్. అండ్ దీంతో పాటుగా బెల్ట్ టెన్షనర్ బేరింగ్స్, 4 బేరింగ్స్ బెల్ట్ కూడా మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం. దాంతో పాటుగా రేడియేటర్ కూడా బాగా జామ్ అయినండే. సో రేడియేటర్ కూడా కంప్లీట్ సర్వీస్ చేపించాము. సో ఇవన్నీ స్పేర్ పార్ట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఫిట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకోటి C మౌంటింగ్ ఒకటి రావాలి. అండ్ హ్యాండ్ బ్రేక్ కేబుల్స్ కూడా డ్యామేజ్ అయినాయి. హ్యాండ్ బ్రేక్ కేబుల్స్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. డీజిల్ ఫిల్టర్ బాడీ కూడా ఒకటి పార్ట్ వెయిటింగ్ లో ఉంది. మోస్ట్లీ మండేకి వస్తాయి. ఈ వచ్చినంత వరకు అయితే మేము సామాను ఇప్పుడు ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ XUV 500 వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము, కూలెంట్ రేడియేటర్ సర్వీసింగ్ చేసినాము, అండ్ ఆల్ ఇంజన్ మౌంటింగ్స్ చేంజ్ చేసినాము, అండ్ బెల్ట్ టెన్షనర్స్ అండ్ బేరింగ్స్ కూడా ఈ వెహికల్ లో మనం చేంజ్ చేసినాము. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్స్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మా వర్క్ షాప్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. సో ఎలాంటి రిపేర్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ చేయవచ్చు. డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.